చెప్పండి. అర్థం కాని భక్తి మనకు అర్థం కావాలి, గ్రహింపు తెలియాలి, పరిశీలించుకోవాలి, దాన్ని క్షుణ్ణంగా పట్టుకోవాలి. పట్టుకుని పక్షాన ముందుకు సాగాలి. స్తోత్రం చెప్పండి. అలాగే చూడండి, దేవుని సేవకుల ద్వారా అనేక విషయాలు దేవుడు మాట్లాడాడు. ప్రారంభ దినము నుండి మానవుని యొక్క జీవిత విధానాన్ని, మానవుడు దేవునితో ఏ విధంగా ఎడబాటు గురయ్యాడో, ఏ విధంగా అవిధేయతలో పడ్డాడో, ఆజ్ఞ అతిక్రమించాడో, అనేక అంశాలని సేవకుల నుండి మాట్లాడుతూ వచ్చాడు. నా ద్వారా దేవుడు ఎట్లా ఆనందపడతాడు, తండ్రిని ఎట్లా మనం ఆనందపరచాలి. ఆ దేవుడు అంటున్నాడు, యెహోవాను నేనే, నన్ను గ్రహించి పరిశీలనగా తెలుసుకోవడం వలన నేను ఆనందపడతాను అని చెప్పాడు. ఈ అంశం నుండి మనం మాట్లాడుకుంటూ కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం. స్తోత్రం చెప్పండి. అయితే ఈ రాత్రి సేవకుని యొక్క మాటల్లో నుంచి మరి కొనసాగే కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ధ్యానం ఏంటంటే, మానవుడు, ఈ రాత్రి మన పరిశుద్ధ ధ్యాన అంశం ఏంటంటే, మానవుడు పాపి. మానవుడు ఎవరు? మానవుడు పాపి. పాపము అంటే ఏంటి? పాపంతో నింపబడ్డవాడిని పాపి అంటాడు. అంతేనా? విషంతో నింపబడ్డవాడిని ఏమంటారు? విషంతో నింపబడ్డ వీడు విషపురుగుడు అంటారు. అంతేనా? కాబట్టి పాపముతో మనిషి నింపబడ్డాడు అని పాపి అంటారు. పాపము అంటే ఏంటి చెప్పండి? ఆజ్ఞ అతిక్రమణ పాప చెప్పండి. దేవుని వాక్యం చెప్పింది కాబట్టి ఆజ్ఞ అతిక్రమణ పాపం. ఇంకా సకల దుర్నీతి పాపం. సకల దుర్నీతి అంటే నీతి కోల్పోయినటువంటి స్థితిని పాపం అంటారు. ఇంకా పాపం అంటే మీకేమంటారో చెప్పండి, మీరే మాట్లాడాలి. పాపం అంటే ఏంటి? ఇట్లా చూడండి, బలహీనతలు పాపమే. బలహీనతలు అంటే ఏంటి? శరీరకంగా కొన్ని బలహీనతలు ఉంటాయి. తాగుతాడు ఒక అతను, వ్యభిచారం చేస్తాడు ఒక అతను, అబద్ధాలు మాట్లాడతాడు, మోసం చేస్తారు. ఇవన్నీ కూడా పాపములో ఉన్నటువంటి కొన్ని విషయాలు. అంతేనా? వాటిని మీరేమంటారంటే బలహీనతలు. శరీర బలహీనత ఒకటి తాగుతున్నాడు, శరీరము ఇంకో దానికి కూడా అలవాటు చేశాడు కాబట్టి అలవాట్లోకి వెళ్తున్నాడు. ఇవి శరీర బలహీనతలు. కొన్ని శరీర సంబంధం అలవాట్లు ఉంటాయి. అలవాటు ఉంటాయా? ఏముంటాయి అలవాట్లు చెప్పండి. మనం కొన్ని అలవాట్లు చేసుకుంటాం. ఆ అలవాటు తర్వాత వ్యసనం అవుతాయి. ఆ తర్వాత పూర్తిగా శరీర సంబంధంగా నాశనం అయిపోతాం. కొన్ని అలవాట్లు ఉంటాయి. ఈ అలవాట్లు ఇట్లా నవ్వులు ఉంటాయి. ఈ బలహీనతలు, ఈ శరీర సంబంధమైన కోరికలు, ఆశలు, పంచేంద్రియాలు మనం లోపరుచుకొని, పంచేంద్రియాలు అంటే చెప్పుకున్నాం చెప్పాలా? పంచేంద్రియాలు అంటే ఏంటి? పంచేంద్రియాలు మనకే ఉంటాయా, ఇంకొక ఉంటాయా? అమ్మా అందరికి ఉంటుంది. పంచేంద్రియాలు అంటే ఏంటి? 5 ఇంద్రియాలు, 5 అవయవాలు, వీటిని పంచేంద్రియాలు అంటారు. ఈ 5 పని చేస్తేనే మన దేహము చెప్పండి, మన దేహము బాగుంటది. ఏమిటి? కన్ను, చెవు, ముక్కు, నోరు, శరీరం. ఈ 5 స్పర్శ కలిగినాయి. అమ్మ 5 కన్ను ఏం చేసింది? చూసే స్పర్శ ఉంది, లోకాలు చూపించింది. చెవులు ఏం చేసింది? ఎంటది. ముక్కు ఏం చేస్తుంది? అసలు ముక్కులో ఏం చేస్తాం? వాసన తెలియకపోతే ఒక్కడే ఉంటుందిగా. అమ్మా నోరు చెప్పండి, నోరేం చేసింది? తగాదలకు మూలం ఎవరు? అమ్మా నోరు. నోరు అదుపులో ఉందా? చెవు అదుపులో ఉందా? ముక్కు అదుపులో ఉందా? కన్ను అదుపులో ఉందా? శరీరం, ఈ చర్మం అదుపులో ఉందా? ఇవన్నీ 5 ఇంద్రియాలని ఏం చేసుకోవాలి? మనం అదుపులో పెట్టుకోవాలి. ఇది కూడా పాపం ఒక భాగం. అసలు పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? మానవుడు పాపి అని ఈ పరిశుద్ధ జీవ గ్రంథము ద్వారా దేవుడు చెప్తున్నాడు. అసలు పాపం అంటే ఏంటి? ఇప్పుడు మనం అనుకున్న అన్ని ఏంటంటే, మానవుడు తను చేసుకున్నటువంటి అలవాట్లు, తన ఈ 5 ఇంద్రియాల్ని
తన స్వాధీనం లేకుండా వాటికి మనం బానిసం అయిపోయాం. పంచేంద్రియాలు బానిసం అయిపోయావా? కన్ను ఏం చెప్తుంది అంటాను అంతేనా? కన్ను ఏం చూపిస్తుంది చూస్తావు. చూసిన దాన్ని ఇది మంచిది కాదు కన్ను చూడగాక అంటావా? నచ్చిన అడుగుతావు. వచ్చేది అడగమంటారు మీరు చెప్పండి. అడగమంటారు చెప్పండి. తిరగేసి అట్టేసి ఎట్టేసి ఎన్ని పూలు ఉన్నాయి, ఎన్ని అచ్చులు ఉన్నాయి, ఇది ఏమి కాకనో కన్ను ఇన్ని రకాలు చూపించుతో మావితే అస్సలు దెబ్బగారు షాపు తిప్పించుకొని పెద్ద జాబ్ తిప్పించుకొని ఎన్నిగలిగేస్తావు అని చెప్పి ఎందుకు చెప్తావు అంటే కన్ను మహా పెద్దోడేం చెప్పారు, కన్ను దగ్గరికి కన్ను చూసిన దగ్గరికి కాలు బాగోడు. రెండవ చెవులు. ఏం మాట్లాడుతున్నాం చెప్పండి. ఆ ఇంటి పక్కన ఆమె ఏం మాట్లాడుకున్నారు భార్య భర్తని చెవి చేస్తున్నది చెప్పండి. లోక మాత్రం ఎంత ఇష్టమో దీనికి. నాలుక. ఈ పంచేంద్రియాలు మనల్లో పరుచుకున్నాయి. వాటికి మనం బానిసయ్యాం, కానీ అవి మనకు బానిసలుగా మనకు పనిచేసే వాళ్ళగా ఉండాలి. అర్థమైంది? ఇది ఒక విధానం. ఈ శరీరానికి కొన్ని బలహీనతలు అలవాటు చేశాం. బలహీనతలు అంటే ఏంటి? ఒక ఆమె పొద్దుగా బయటకు వచ్చి ఇది చుట్టూ ఏం చేస్తాడో చూసి వాడిని తిట్టుకొని పోదు. ఆమెకు అలవాటు. కోడలకి ఏ ఇబ్బంది లేకపోయినా ఏదో ఒక మాట అనాలి. అనకపోతే అప్పటి చెప్పండి ఊరుకోదు. వ్యసనం. ఆమె మనిషి, నువ్వు మనిషి. ఎందుకు? అదొక అలవాటు, బలహీనత. ఇక ధ్యానం ఏంటంటే ఇవన్నీ కూడా మనలో ఉన్న మనకు అర్థమవుతున్న విషయాలు. ఇది పక్కన పెట్టండి. అసలు ఈ పరిశుద్ధ జీవ గ్రంథాన్ని బట్టి, దేవుని ఉద్దేశాన్ని బట్టి దేవుడు పాపము అని నియమించాడు. పాపము అంటే ఏంటంటే ఎడబాటు. ఏంటి? ఎడబాటు. దేవుడికి మనకి మధ్య ఎడబాటే. చెప్పండి. ఏదైనా వనములో తండ్రితో ఉండవలసిన కుమారుడైన ఆదాము, కుమార్తె అయిన అవ్వ దేవుని మాటని, దేవుని సన్నిధిని, దేవుని యొక్క స్పర్శని, తండ్రిని వదిలిపెట్టి బయటికి వెళ్ళటమే ఎడబాటు. భార్య భర్త ఎడబాటుగా ఉంటే పాపలో పడిపోతారు. తల్లిదండ్రులు పిల్లలకు సంబంధం కోల్పోతే కుటుంబం విచ్ఛిన్నం అయిపోయి పాపలో పడిపోతారు. ఈ నమాటేనండి ఎడబాటు. దేవునికి, ఆ పరిశుద్ధ దేవునికి మనకేమొచ్చింది? ఎడబాటు. వేరైపోయాం. దేవుని సన్నిధి నుండి వేరైపోయాం. దేవుని స్పర్శ నుంచి వేరైపోయాం. ఎటు చెప్తాను చూడండి. దేవుడితో ఉన్న సంబంధము తెగిపోయి. ఇలా చూడండి, దేవుడితో ఉన్న సంబంధం ఎప్పుడైతే తెగిపోయిందో ఎవరికి వాడే దేవుని ఇష్టం వచ్చినట్టు చెప్పండి. చెప్పండి. రోమా పత్రిక చూడండి, మన ధ్యానానికి వెళ్దాం. రోమా పత్రిక 3వ అధ్యాయము తర్వాత ఇవ్వాలి. కొద్ది నిమిషాలు నేను వాక్యం ధ్యానం చేస్తాను. కొద్ది నిమిషాలు. 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 9 నుంచి అలాగైతే ఏమందుము వారికంటే శ్రేష్ఠులమా తక్కువారమా ఎంత మాత్రం కాము యూదులేమి యేసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేస్తున్నాము. ఇదే గురించి రాయబడిదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కరును భూమి మీద. వినండి, ఒక్కరు కూడా భూమి మీద ఎవరు లేరు. నీతిమంతుడు లేడు. నీతి అంటే దైవిక నీతి అంటే దేవునితో సంబంధం ఉన్నవాడు ఒక్కడు కూడా, దేవునితో కలిసి ఉన్నాడు ఒక్కడు కూడా. ఎందుకంటే టవర్ నుంచి సిగ్నల్ ఉంటేనే నీ సెల్ ఫోన్. సిగ్నల్ లేకపోతే ఏంటి? నీ సెల్ ఫోన్ ₹1 ఉపయోగం ఉందా? ఉపయోగం ఉందా? లేదు. టవర్తో కలిసి ఉంటేనే నీ సెల్ ఫోన్ ఉపయోగం. దేవునితో కలిసి నీకు సంబంధం ఉంటేనే నువ్వు నీతిమంతుడు.
దేవునితో సంబంధం కోల్పోతే ఊరికే నీతిమంతుడు ఒక్కడు కూడా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు దేవునితో సంబంధాన్ని కోల్పోయాడు. ఇక్కడ గ్రంథం ఉంటుంది, నీతిమంతుడు లేడు, ఒకడు కూడా లేడు. చూడమ్మా, ఇది గ్రహించేవాడు లేడు. దేవుణ్ణి వెతకవాడెవడును లేడు. అందరూ త్రోవ తప్పి ఏకంగా ఏమయ్యా చెప్పండి, ఏమయ్యా చెప్పండి. ఎవరినంటాం మనం? మరి ఇది పనికి పనిరా అంటాం. అంటావా? ఏ సందర్భాలు అంటాం? కుటుంబం ఉంది, భార్య ఉంది, బిడ్డలున్నారు. కుటుంబాన్ని పోషించవలసినటువంటి బాధ్యత అతని మీద ఉంది. వాడు పని పాడు చేయడు. ఏమంటారు అతన్ని? పనికి మాలోడు రేటు అంట. అర్థమైందా? దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద నీతిమంతుడు ఒక్కడు లేడు. దేవుడితో సంబంధం మనం కలిగి ఉన్నామని గ్రహించుకునేవాడు అంతకంటే లేదు. తర్వాత ఏమన్నాడు? దేవుణ్ణి వెతకేవాడు. అమ్మాయి చూడండి, దేవుణ్ణి వెతకేవాడు ఈ భూమి మీద లేడు. తర్వాత ఏమన్నాడు? దేవుని యొక్క మార్గం, దేవుడు తెలుసుకునేటువంటి ఆధ్యాత్మిక చింతన అనేటువంటి త్రోవలో ఉండేవాడు ఎవరు లేడు. ఏమైపోయారు? త్రోవ తప్ప. ఇది మార్గం అండి, వెళుతున్న మార్గం. త్రోవ తప్పితే ఏమైంది? ఎడగొట్టాం. మొన్న రాత్రి పలుకురు వెళ్దాం బయలుదేరాం. త్రోవ తప్పాం. ఇలా ఊరిపోయాం. వెళ్ళిపోయావే చివరికి పోయాం. బావడు అన్నాడు, ఇల్లు లేవండి డాడీ, చాలా దూరం వచ్చేవాడు. ఆడ ఆగి ఏ ఊరయ్యంటే అసలు మీరే ఊరు అన్నాడు. మరి ఒంగోలు అంటే చాలా దూరం వచ్చారయ్యా, ఏడకి వెళ్ళాలి పలుకురు. ఆ టైం రానున్నాను. కాసు గారు ఫోన్ చేస్తే మన తెలిసిపోయారండి, మేము అడిగిన బ్రతున్నాం, ఇది తీసుకెళ్తాం మిమ్మల్ని. త్రోవ తప్పితే ఏమైతే? దేవుణ్ణి తెలుసుకునే మార్గం యొక్క త్రోవ తప్పిపోయాం అందరం అన్నాడు. త్రోవ తప్పి అందరూ ఏమైపోయారట? త్రోవను ఎతికేటువంటి జ్ఞానం లేదు, త్రోవలో ఉండాలనేటువంటి ఆలోచన లేదు, పనికి మాలోనైపోయి. తర్వాత చూడాలి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. వారు గొంతుగా తెరిచిన సమాధి, తమ నాలుగుతో మోసం చేయదురు. వారి పెదవుల కింద ఏముందట? సర్ప విషం ఉన్నది. చదువు కింద, వారి నోటి నిండా శపించుట పగ ఉన్నది. రక్తం చిందుకు వారి పాలు పరిగెత్తున్నవి. నాశనము కష్టం వారి మార్గం ఉన్నది. శాంతి మార్గం వారు ఎరగరు. వారి కనులు ఎదుట దేవుని భయము లేదు. ఇవన్నీ కూడా మానవుని గుణ లక్షణాలు. దేవుడు మన మీద దోషారోపణ చేస్తున్నాడు. చూడండి, ఈ లేఖన భాగాల యొక్క సత్యాన్ని, పరమాత్మాన్ని దేవుడు మనతో మాట్లాడలేకుండా ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రభా, నేనున్న స్థానం ఏంటో, స్థితి ఏంటో నాకు తెలియచేయండి. రాత్రి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. ఘనమైన కొత్త వెలుగు దేవుడా, స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాను. మానవుడు పాపాన్ని నింపుకొని దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో పాపి అయ్యాడు నాయన. మేమంతము ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా మాతో మాట్లాడి ప్రేమించిన దేవుడికి స్తుతిస్తున్నాం. ఈ రాత్రి సత్యాన్ని, పరమార్థాన్ని మాకు ప్రబోధించండి. మీ వాక్య సత్యములో నాయన వెలుగు మాలో ప్రసరింప చేయండి. కలవరి బిడ్డలుగా మీ రక్త శరీర సంబంధులుగా మార్చి దైవిక దేవత్వ స్వభావం మాకు నింపమని, నడిపించమని, ఆశీర్వదించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ పునరక్షకుడు శ్రేష్టం ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమె మనం ధ్యానించిన అంశాలన్నీ ఏంటంటే, దేవుని మన పట్ల దోషారోపణ చేస్తున్నాడు. అయ్యా, నీతిమంతుడు ఒక్కడ లేడు. నీతిమంతుడైన దేవుణ్ణి, పరిశుద్ధులైన దేవుణ్ణి తెలుసుకునేవాడు ఎవరు కూడా లేదు. దైవిక నీతి కలిగిన వాడు లేడు. ఈ రాత్రి ధ్యానం ఏంటంటే, పాపముతో నింపబడి మనము పాప స్వభావాన్ని పాపులుగా మారాం. పాపము అంటే దేవునితో ఎడబాటు, దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోయాం. దేని బట్టి చెప్పండి? దేని బట్టి? దేని బట్టి? పాపాన్ని బట్టి దేవునికి మనకి మధ్య సంబంధం తెగిపోయి అర్థమైపోయి. ఇప్పుడు ఆ పాపం అనేది తొలగిపోతే దేవునికి మనకి మధ్య చెప్పండి
సంబంధం వచ్చింది. ఈ పాపం అనేది తొలగిపోవాలంటే, ఆ పాపం అనేది తొలగించాలంటే, ఆ మధ్య గోడని తీసివేయాలంటే, దేవునికి మనకి మధ్య సంబంధాన్ని, సమాధానాన్ని, ఆ లింక్ ఏర్పాటు చేయాలంటే ఎవరు రావాలా? చెప్పండి, ఎవరు రావాలా? చెప్పండి, ఎవరు రావాలా? ఎవరు రావాలా? పాపము లేనివాడు రావాలి. దేవునితో సంబంధం ఉన్నవాడు, పాపంతో సంబంధం లేనివాడు, పాపరహితుడు వచ్చి ఆ పాపరహితుడు మనలో ఉన్న పాపాన్ని తీసివేయాలి. స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి మనం గ్రహించుకోవలసిన అంశం ఈ రాత్రి ఏంటంటే, మనలో ఏమొచ్చింది? దేవుడికి ఎడబాటు అవటం వలన పాప స్వభావం మనలోకి వచ్చింది. పాపము ఎన్ని రకాలైనటువంటి శాపాలకి, దోషాలకి, అనారోగ్యాలకి హేతు అవుతుందంటే, దేవుడు మనం సృష్టించినప్పుడు 1000 సంవత్సరాలు బ్రతకాలని సృష్టించాడు. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బతుకుతాం చెప్పండి? బైబుల్లో మోషే భక్తులు చెప్పిందంట 70, ఇంకొద్దిగా అధిక బలం ఉంటే 80. మన బ్రతకాలని దేవుడు మనల్ని తయారు చేసుకున్న వయసు ఎంత చెప్పండి? 1000 ఏళ్ళు. 80 ఏళ్ళు తీసేస్తే ఎంత? 920 సంవత్సరాలు ఏం పోయింది మనకి? ఆయుష్ దేని బట్టి? దేవునితో ఉన్న సంబంధం కోల్పోయి పాపం అనేది మనలోకి వచ్చినాక మన శరీరానికి ఏమొచ్చింది? క్షీణత వచ్చేసింది. క్షీణించిపోయాము. 920 సంవత్సరాలు బ్రతకవలసిన మనము ఎన్నెలు పెరుగుతున్నాం? 80 ఏళ్ళు. ఈ మధ్యలో అకస్మాత్తుకు పోతే చెప్పలేము. మొట్టమొదటి నష్టం ఏంటి? మన ఆయుష్ కాలము తగ్గిపోయింది. శరీరానికి పాపం వలన ఏమొస్తుంది? మరణం వస్తుంది, జబ్బు వస్తుంది, అస్వస్తుంది. చూడండి, ఈ శరీరము ఎలాంటి పనికిరాదైపోయింది. భక్తుడు దావీదు ఏమన్నాడు చూడండి, 51వ కీర్తన 5వ వచనంలో, 51వ కీర్తన 5వ వచనం. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి గర్భం ధరించింది. అంతరంగములో ఒక నిమిషం అండి, దావీదు ఏమంటాడు? పాపములోనే పుట్టాను. ఎదుగున్న వైపు ఆ పాపము అనేది లోకములో ఉండగా నా తల్లి గర్భము నుండి పాపములోనే జన్మించవలసి వచ్చింది. ధ్యానం ఏంటంటే, జన్మ పాపం గురించి మాట్లాడుతున్నాడు ఈ భక్తుడు. మళ్ళీ ఏ పాపం ఉంటది? జన్మ పాపం. జన్మ పాపం అంటే దేవుని దగ్గర నుంచి మనం వచ్చేటప్పుడు పాపం ఉండదు. ఆత్మకు పాపము అంటదు. నీలో ఉన్న ఆత్మకి పాపము చెప్పండి అంటిదా? నీ ఆత్మకు పాపం ఉండదు. ఆత్మ దేవుని అంశది. ఆత్మ దేవుడిచ్చినటువంటి దీపం, దానికి పాపం అంటదు. ఆ ఆత్మ దీపంకు పాపం ఎడడుతుంది? తల్లి గర్భంలోని గురించి ఈ లోకానికి వచ్చినప్పుడు మనం ఏ స్వభావం పోతున్నాం? పాప స్వభావానికి వస్తున్నాం. ఎందుకంటే నవ్వుకోండి, జన్మ పాపం ఉంది అని ఈ లేఖనం చెప్తుంది. జన్మ పాపం. అసలు మనం జన్మించేటప్పుడే ఏంటో వస్తున్నాం బయటికి? పాపం. ఎడకొస్తున్నాం? పాపలోకంలోకి వస్తున్నాం. అంతే కదా? పాపలోకంలో పుట్టాం, పాపలోకంలో వచ్చాం. ఈ పాపలోకంలో ఏముండదు? పాపంతోనే జీవించాం. మొట్టమొదటి అంశం ఏంటంటే, జ్ఞాపకం చేస్తుంది, జన్మరీత్యా మనము పాపులము. అర్థమైందా? జన్మతైనకు వస్తూనే, దేవుని దగ్గర చూస్తూనే, ఈ లోకంలో కాలు పెడుతూనే దేవునితో సంబంధాన్ని కోల్పోయాం. దేవునితో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని కోల్పోయాం. ఆ దైవ స్వభావం యొక్క లక్షణాన్ని కోల్పోయాం. ఎందుకంటే చిన్న బిడ్డలకి పాపం తెలియదు, తెలుసా? చిన్నపిల్లలు పాపం తెలియదు. వాళ్ళకి ఏంటి తెలియదు, ఆడ మగ స్పర్శే తెలియదు, తెలుసా? తెలియదు. ఎప్పుడు తెలిసింది? వాళ్ళకి జ్ఞానం తెలిసినాక
వయసు వచ్చినాక ఈ పాపలోకం యొక్క ప్రభావం ఉంటుంది కదా, అప్పుడు అర్థమైంది. ధ్యానం ఏంటంటే జన్మత మనము చెప్పండి పాప స్వభావంతో వచ్చాం. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మానవుడు జన్మతా పాపంలో ఉన్నాడు. ఈ పాపం నుండి మనం తొలగించబడాలి. 58వ కీర్తన చూడండి, అక్కడ 3వ వచనం. 58వ కీర్తన 3వ వచనం త్వరగా. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు బుద్ధి కలిగి ఉందరు. అమ్మ ఏం బుద్ధి అట? అమ్మ ఏం బుద్ధి చెప్పండి, అందరూ చెప్పండి. ఏం బుద్ధి? విపరీతమైన బుద్ధి. ఏంటిది? పుట్టిన తోడనే అబద్ధములాడుతూ అమ్మా చెప్పండి. పుట్టిన తోడనే అబద్ధములాడుతూ తప్పిపోదురు. వారి విషము నాగుపాము విషం వంటిది. మాతృ ఎంత నేరు మంత్రించినను వారి స్వరం తన వినపడకున్నట్లు చెవి మోసుకున్నట్టు చెవిటి పాము వలె ఉన్నారు. పండ్లను విరగొట్టుమో. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఏమన్నాడు భక్తుడు? తల్లి కూడా పుట్టిన మొదలు భక్తులు విపరీతమైన బుద్ధి. పాపం యొక్క 10వ స్థానం ఏంటంటే ఇవన్నీ లక్షణాలు. చివరికి పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణం అంటే ఏంటి? చావు అంటే ఏంటండి? అదే చచ్చిపోవడం. చావు అంటే చావు అంటే ఏంటి? కొద్దిగా అర్థం చేసుకోండి. చావు అంటే ఏంటి? దేవుడిచ్చిన ఆత్మ ఈ దేహం నుండి వెళ్ళిపోవటం. పాప శరీరాన్ని మీరు పడేసి అర్థమవుతుందా? దేవుడు తన ఆత్మని పిలుచుకుంటాడు. ఆ వెళ్తున్న ఆత్మ దేన్ని విడిచిపెట్టి చొక్కా విడిచిపెట్టి దేని పెట్టి వెళ్తుంది? ఎవరో చనిపోయారండి, చావింటికి వెళ్ళాం, ఏమని అడుగుతాం? వెళ్ళగానే చెప్పు. ఏమడుగుతామండి? ఎప్పుడు పోయాడు? పోయింది ఎవరు? ఉందెవరు? మరి చెప్పండి. ఉందెవరు? పోయిందెవరు? ఫలానా వెంకట్రావు అండి చనిపోయాడు, వెంకట్రావు ఇంటికి పోయాం. అమ్మా వెంకట్రావు ఎప్పుడు పోయాడా అంటాం. అంతేనా? అదేనా నువ్వు అనేది? పోయిందెవరు? ఉందెవరు? వెంకట్రావు పోయాడంటావా? అదే రైతు చావింటికి పోయాడు అడుగుతామండి. ఎప్పుడు పోయండి ఇలా అంటాం. పోయిందెవరు? ఉందెవరు? అర్థమైంది. ఇప్పుడు ఉంది వెంకట్రావు వదిలిపెట్టిన చొక్క శరీరం. వెంకట్రావు ఆడికి వెళ్ళిపోయాడు. వెంకట్రావు నువ్వు పేరు పెడుతుంది ఆత్మక శరీరానిక? శరీరానికి పేరు పెడతావా? మరి నువ్వు పోయి ఏమడుగుతున్నా? ఆయన శరీరం వేడే ఉందిగా. మా వెంకట్రావు అని అడుగుతున్నావా? వెంకట్రావు వెళ్ళిపోయాడు, ఆయన వెళ్ళిపెట్టేటువంటి శరీరం ఉందా అంటావా? అర్థమవుతుంది మీకు? ఆయన ఆత్మ ధరించుకున్నటువంటి శరీరము చొక్కా వదిలిపెట్టి దేవుని దగ్గరికి ఆత్మ వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిన ఆత్మ తిరిగి ఆ చొక్కాలోకి వచ్చిందా? శరీరం వచ్చిందా? వచ్చింది అనుకోండి. ఏమైతే మీ పనిలో మీరు ఉంటారా? అమ్మా క్రైస్తవుడు చాలా ఆత్మీయ విషయాలు నేర్చుకోవాలి. చావు అంటే శరీరము ఆత్మ ఎడబాటు. మరణము అంటే శరీరం వదిలిపెట్టి ఆత్మ వెళ్ళిపోయింది దేవుని దగ్గర. శరీరం పడి మొన్న ఇంటి తిరిగి మట్లోకి వెళ్తాం. కాదు మా వెంకట్రావు మళ్ళీ ఇప్పుడు వస్తాడు, ఈ శరీరం జాగ్రత్త ఫ్రిడ్జ్లో పెడతాడవా? నువ్వు కూతురైనా కొడుకైనా భర్త ఫ్రిడ్జ్లో పెడతాడవా? ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఉంటుందా? ఏం చేస్తాం? 3వ రోజు 4వ రోజు వెంకట్రావు వెళ్ళిపెట్టినటువంటి శరీరం ఏం చేస్తాం? చెప్పండి. పెట్టెత్తుతాం. ఎత్తగలే పడతాం? చెప్పండి. పెట్టి ఎత్తగల అది పాడైంది. పరదేశులు ప్రభువా. ఎవరు పాడుతున్న పాట? పెట్టులో ఉన్నవాడిగా పెట్టుకోసేవాడిగా పెట్టు వింటాడా? ఎవరు పాడుతున్నావు? ఈ పెట్టు మూసేవాడు వెంబడించేవాడే పాడుతున్నావు. అయ్యా ఈ లోకంలో మనము పరదేశులము యాత్రికులమి. ఇది శాశ్వతమైన దేశం మందిది కాదు. ఒక దినాన్ని మనం వెళ్ళిపోవాలా. ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోవాలా. తెలుసుకోండి. ఆ శరీరం వదిలిపెట్టిన శరీరం అనుకోండి
ఇప్పుడు మనం జీవిస్తున్న మన ఆత్మ ఉన్నటువంటి ఈ శరీరం ఉందని చూడండి, ఈ శరీరానికి సంబంధించిన పాపం. అర్థమైందా? ఆత్మకు సంబంధించింది పాపం కాదు. జన్మతా పాపం అంటే ఈ శరీరంలోకి వచ్చాం కాబట్టి ఈ శరీర సంబంధమైన స్వభావం. మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే జన్మతా పాపం ఒకటి, తల్లి గర్భం నుండి వస్తూనే పాపలోకంలోకి వచ్చాము. ఈ శరీరం అంతా పాపం. అమ్మాయినమ్మా పాపం. ఎఫీసీ పత్రిక ఒక మాట చూడ, 2:3 చూడు, 2:3 చూడు. తర్వాత ఎఫీసీ పత్రిక 2:3, వారితో కలిసి మనమందరము శరీరము యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దేవుని కోపానికి పాత్రులమై శరీర సంబంధమైన మనసు సంబంధమైన కోరికలు, ఆశలు, ఇచ్చలు నెరవేర్చుకుంటూ ఈ శరీరం కొరకు ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. అమ్మ, నువ్వు ఆత్మ కోసం జీవిస్తున్నావా, శరీరం కొరకు జీవిస్తున్నావా? చెప్పండి. ఆత్మ వెళ్ళిపోయిందని చెప్పాం. ఎక్కడ వెళ్ళిపోయాడు? వెళ్ళిపెట్టి దేని వెళ్ళాడు? అతను ఇప్పుడు దాకా వాడుకున్న శరీరం చొక్కానే వెళ్ళిపెట్టి వెళ్ళిపోయాడు. ఇన్నాళ్ళు ఆ ఎల్లుని వెంకట్రావు దేనికోసం బతికాడా? ఈ శరీరం కోరికలు, ఈ శరీరం ఇచ్చలు, ఈ మట్టికి కావలసినటువంటి అన్నిటి నెరవేర్చడానికి బ్రతికాడు. కానీ అతను బ్రతకవలసిన బ్రతికేంటి? శాశ్వతంగా దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి నా ఆత్మ పరమాత్మ దేవుని కలుసుకోవాలి, నేను ఆయన అంశని ఈ శరీరంలో పరిశుద్ధంగా జీవించాలి అనే గ్రహింపులు కోల్పోయాడు. అర్థమైంది? పాపం అంటే అది. పాపం అంటే ఏంటి? ఈ శరీరము దేవుడిచ్చినటువంటి బహుమానం. ఈ శరీరాన్ని ఆత్మతో నింపి భక్తులంటాడు, దేవుడు తన మహిమైశ్వర్యాన్ని ఈ మట్టి దేహంలో నింపాడు. దేవుడి ఆత్మ దేవుడిచ్చేటువంటి దీపం మట్టి, ఆ మట్టి శరీరం నింపాడు. ఈ శరీరానికి పాపం అంటింది. ఈ శరీరం ఏముంటుందంటే ఏం వెళ్దాం ప్రార్థనకి, ఈ శరీరం ఏమంటుందంటే నిద్రపోదాంలే, మైకులు ఏర్పడుతుండగా చర్చికి వెళ్ళే వెళ్దాం, దేవుడు తెలుసుకుందాంలే అంటది. ఆత్మ ఏమంటది? అయ్యా తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, ఆయన గురించి అట్లా మాట్లాడుతున్నారు అని నీ ఆత్మ లాగుతూ ఉంటాం. ఈ మధ్యలో నువ్వేం చేస్తున్నావు? గందరగోళం అవుతున్నావు. అది పాపం. అర్థమైంది? అది పాపం. నీ శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోకుండా దేవుడిచ్చిన దాన్ని నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు పాపం. భక్తులంటున్నాడు, తల్లి గర్భముల నుండి లోకంలోనికి వచ్చేటప్పుడే ఈ శరీరంలో పాప స్వభావంతో వచ్చాను, ఆ పాపను నన్ను లోపరుచుకుంది. ఇంకోసారి ఏమన్నాడు? నిజండి, అందరి వల్ల మనం కూడా శరీరాశలు, శరీరచ్చలు నెరవేర్చుకుంటూ సత్యానికి దూరంగా ఉన్నాం. నిజండి, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మనిషి అయినా మరణం అంటే భయపడవచ్చు, కానీ క్రైస్తవుడు మరణం అంటే చెప్పండి భయపడకూడదు. ఎందుకు? మనము శరీరాన్ని వదిలిపెడితే ఎక్కడ ఉంటాం? తండ్రి సన్నిధిలో ఉంటాం. స్తోత్రం చెప్పండి. మన భక్తి యొక్క పరమార్థం ఏంటి? మనం ఎందుకు భక్తి చేస్తాం? ఇప్పుడు ఆ సోపాలు పట్టి ఎందుకు కూర్చున్నాం? చెప్పండి, ఎందుకు కూర్చున్నాం? పరలోక రాజ్యానికి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. మోక్ష రాజ్యానికి వెళ్ళాలి. అందుకనే భక్తి చేస్తాం. లేదా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే ఏసయ్య డబ్బులు తీసేస్తాడు, డబ్బులు ఇస్తాడు, అప్పులు పోతాయి, భర్త మారుతాడు అని ప్రార్థిస్తాం. చెప్పండి, అవన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. కానీ నీ పరమాత్మ ఏంటి? ఏ విధంగానైనా నేను ఈ శరీరాన్ని వదిలిపెడితే పరలోక రాజ్యంలో ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఈ శరీరాన్ని వదిలిపెడితే, నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టి మృతున్నైతే ఈ పాప స్వభావం నన్ను పరలోక రాజ్యాన్ని నడిపించదు. కాబట్టి నేను పాపము లేకుండా జీవించి పరలోక రాజ్యానికి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. మన డెస్టినేషన్ ఏంటి? మన డెస్టినేషన్ అంటే మనం వెళ్ళవలసిన గమ్యం ఎక్కడ? పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళకుండా ఆపుతుంది ఏంటి? ఇప్పుడు పాపం. పాపం అంటే ఏమనుకున్నాం? దేవుడితో ఎడబాటు. దేవుడితో ఎడబాటు. శరీరంతోనే జీవిస్తున్నాం, శరీరం మీద ఆలోచన, శరీరంతోనే కోరికలు, శరీర ఇచ్చలు, శరీర సంబంధమైనటువంటి ఆలోచనే పాపం.
కాలం అంతా ఈ శరీర కోరికలు తీర్చుకోవడం, శరీర సంబంధమైన పనులు చేయడం. ఎడబాటు వచ్చిందండి. రెండో అంశం అంటాడు, ఇది జీవిత పాపం. జీవిత కాలమంతా ఎవరు రాస్తున్నాడు? 3:23 వచ్చిన రోమపత్రిక చూడండి. రోమపత్రిక 3:23 వచ్చిన ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. ఏంటంటే ఏ భేదం లేదు. పురుషుడం లేదు, స్త్రీయం లేదు, తెల్లడం లేదు, నల్లడం లేదు, కులము, మతము, వర్గం, వాంతు ఏమి లేవు. అమెరికా లేదు, ఇండియా లేదు, వినుకొండం లేదు, ఒంగోలు లేదు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ కృపను కోల్పోయారు. ఉందా? అంత జీవిత కాలం అంతా పాపలు మనంతా బంధించబడిపోయారు. ఆ శరీరం యొక్క కోరికలు, ఇచ్చలు నెరవేర్చుకుంటూ దేవుడితో సంబంధాన్ని కోల్పోయారు. అమ్మ, ఈ రాత్రి నువ్వు ఆలోచన చేయాలా? ఏ విధంగా నేను బ్రతుకుతున్నాను, దేని కొరకు బ్రతుకుతున్నాను, ఏంటి నా జీవిత పరమార్థము ఆలోచన చేశావు? చావు అనేది గ్యారెంటీ అని చెప్పా, అవునా? ఈ లోకంలో ఏది గ్యారెంటీ లేకపోతే గ్యారెంటీ ఏంటి? చనిపోవాలి. చనిపోవటం, మరణము, మృతి అంటే ఏం చెప్పాను? శరీరం వదలాలా? యాక్సిడెంట్ అయ్యే శరీరం వదులుతావు, లేకపోతే 80 ఏళ్ళు బాధ ప్రతి శరీరం వదులుతావు, లేకపోతే జబ్బొచ్చి శరీరం వదులుతావు. ఏ విధంగా అయినా ఎక్కడైనా నీ శరీరాన్ని వదలాలా? అయితే ధ్యానం ఏంటంటే, శరీరం వదిలిపెట్టే చివరి దినం తర్వాత నువ్వు పరలోకంలో ఉండాలా, నరకలోకంలో ఉండాలి? నేను పరలోకంలో ఉండాలి అంటే ఇప్పుడే నీ ఆత్మ సంబంధమైన ఆలోచన చేయాలి. ఆత్మ సంబంధమైన ఆలోచన ప్రారంభమైతే దానికి అవరోధం ఏంటంటే, నేను దేవుడికి దూరంగా ఉన్నాను, దూరస్తుడిగా ఉన్నాను, దేవుడితో ఎడబాట్లో ఉన్నాను. కారణం ఏంటంటే నాలో ఏమొచ్చింది? పాపం. ఈ పాపాన్ని తీసివేసి ప్రాయశ్చిత్తం చేసే పరిశుద్ధుడు ఎవరు అని ఆత్మీయ చింతన ప్రారంభమవ్వాలి. స్తోత్రం చెప్పండి. అందుకే ధ్యానం ఏంటంటే రాత్రి మానవుడు పాపం. రెండోది జన్మతా పాపం. రెండోది జీవితకాల పాపం. దీని ఇంకో మాట చెప్పేదా? కర్మ పాపం అంటారు. ఏంటండి కర్మ అంటే ఏంటి చెప్పండి? కర్మ అంటే ఏంటి చెప్పండి? కర్మ అంటే ఇప్పుడు బ్రతుకుతున్న జీవితం. జన్మ తల్లి దగ్గరికి వచ్చింది, అక్కడ నుండి చనిపోయేదాకా ఈ మధ్య కాలం ఉంది కదా. ఈ మధ్యలో ఏముంటది? పెరుగుతాం, పెళ్లి చేసుకుంటాం, బిడ్డలు కంటాం, వారి కొరకు మన కొరకు లోకంలో జీవిస్తాం, తర్వాత వారికి పెళ్లి చేస్తాం, వారి పిల్లలు కంటారు. అట్లా మన ముందుకు సాగి ఈ జీవిత యాత్ర ఉంటుంది. ఇదంతా కర్మ. ఇది కర్మ పాపం. కర్మ పాపం ఉంటుందా? ఎవరు ఉంటుందా? కర్మ పాపం. మొట్టమొదటి ఏం చెప్పాను? జన్మ పాపం. రెండోది ఏం చెప్పాను? కర్మ పాపం, జీవిత పాపం. ఈ కర్మ పాపము నుండి వెదొరగాలి. అర్థమైందా? ఈ జీవించే 60 సంవత్సరాలు, జీవించే 70 సంవత్సరాల జీవిత కాల కర్మ పాపము మన మీద ఉంది. ఎందుకంటే పాపలోకంలో ఉన్నాం. మనందరం కరోనాతో ఉన్నాం అనుకోండి, అందరూ కరోనాకి ఎఫెక్ట్ అయ్యి ఉంటాం. అంతేనా? అందరికి అదే వైరస్ ఉంటుంది, ఆ తేడా ఉండలేదు. అది నీ బాడీ స్ట్రెంగ్త్ బట్టి ఎక్కువ తక్కువ అంతే. అందరికీ ఏముంటది? కరోనా ఉంటుంది. ఇప్పుడు అందరికీ ఏముంది? పాపపు కరోనా ఉంది. పాప కరోనా చేసింది, చంపేసింది. అర్థమైంది? జన్మత పాపం వచ్చింది, ఇప్పుడు కర్మ పాపం ఉందా? ఇంకొక అంశం చూడండి. పాపం ఏం చేసిందంట? చంపింది. ఇలా చెప్పాను, 1000 సంవత్సరాలు జీవించవలసిన మన ఆయుష్కాలం ఎంత అయింది? 80. అంటే 20 సంవత్సరాలు పోయింది. ఇంకా ఈ దేహం కుషించిపోతుంది. కారణం ఏంటంటే పాపాన్ని బట్టి. జ్ఞానం ఏంటంటే పాపము చంపేసి, పాపంలో వచ్చే జీతము మరణం. చంపడం అంటే ఏంటి? శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళి ఆత్మ అనే చంపుతాం అన్నారు చూడండి, అది కాదు. అది నువ్వైనా, నేనైనా, ఏసైనా ఎరగనోడైనా, ఈ లోకములు ఇంకో భక్తి చేశాడైనా ఈ శరీరం వదిలిపెట్టాల్సిందే. అవునా? వదిలిపెట్టాల్సిందే. ఏసైని ఎరగని వాడైనా, ఏసైని ఎరిగిన వాడైనా, పాపం అని తెలుసుకొని వదిలిపెట్టిన వాడైనా, పాపములో ఉన్నవాడైనా శరీరం వదిలిపెట్టాలా? దాని గురించి మాట్లాడట్ల దేవుడు. పాపం దేని చెప్పిందంటే
పరలోకానికి వెళ్ళేటువంటి నీ ఆత్మ ప్రయాణాన్ని చంపి. చంపడం అంటే ఏంటి? నువ్వు పరలోకానికి వెళ్లకుండా నరకలోకానికి పంపి. అర్థమవుతుందా? ఆత్మకు చావు లేదు. నరకంలోనైనా నువ్వు అనుభవించాలా, పరలోకంలోనైనా అనుభవించాలా. ఆత్మకి చావు లేదు. చావు అంటే ఏంటి? శరీరం వదిలిపెట్ట. దాని అర్థం ఏంటంటే పాపము ఆ తండ్రి దేవుని దగ్గరికి, పరిశుద్ధ లోకానికి, నిత్య జీవానికి వాళ్ళు వెళ్లకుండా ఏం చేస్తుంది? నరకానికి పంపిస్తుంది. దేని బట్టి నరకం? ఈ పాప లోకములో పాప శరీరంతో నువ్వు చేసిన క్రియను బట్టి, కర్మను బట్టి. అర్థమవుతామా? 2 నిమిషాలు చెప్పా. మొట్టమొదటి దేవునికి మనకి ఎడబాటు పాపం. ఈ లోకం ఇప్పుడు వాక్యం అంటున్నారు చాలా మంది ఈ ప్రాంతంలో. దేవునికి వారికి మధ్య కొంతమందికి సంబంధం ఉంది, కొంతమందికి సంబంధం లేదు. సంబంధము లేని వారు ఎక్కడికి వెళ్తారు? పాపంలో ఉన్నారు, పాపలను చనిపోతారు, నరకానికి వెళ్తారు. మేము దేవునితో సంబంధం కావాలి, దేవునితో ఆత్మతో సంబంధం కావాలి, దైవికమైన ఆలోచన కావాలని దేవుడి సన్నిధిలో కూర్చున్న వారంతా దేవుని జ్ఞానం పొందుకొని, వారు క్రమపరుచుకొని, యేసు పరిశుద్ధ దేవుడని రక్షణ పొందుకొని పరలోకానికి వెళ్లాలని, ముక్తి రాజ్యానికి వెళ్లాలని నువ్వు ప్రయాసపడుతున్నారు. ప్రయాస లేని వారు ఉన్నారు. ఈ రాత్రి ఆ ప్రయాస లేని వారి గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఆలోచన లేని వారి గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. మన ధ్యానం ఏంటంటే ఆ కర్మ పాపములో ఉన్నాం. లేఖనం చూడండి ఒకసారి. లేఖన పత్రిక మాట్లాడితే 15వ వచనం. కొద్ది మంచిది. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనను. దురాశ గర్భమును ధరించి గర్భం ధరించి పాపమును కనగా పాపాన్ని కనగా పాపము పరిపక్వమై మరణమును కనను. మరణాన్ని కను. తక్కువ అన్నాడు. దురాశ గర్భం ధరించినాక దేనికంటది? పాపానికి అంటారు. దురాశ అనే స్త్రీ ఉందండి, ఆ గర్భం వచ్చింది. దేనికన్నంట? దురాశ అంటే ఏంటి? దురాశ అంటే ఏంటి చెప్పండి? నీది కాని దాన్ని ఆశించు. అసలు ఈ మన గోలంతా ఏం చెప్పండి? ఇప్పుడు ఆశపడతావా? ఆశ మంచి దాని కొరకు ఆశపడటం తప్పులేదు. నీ దాని కొరకు ఆశపడటం తప్పులేదు. దురాశ ప్రారంభమై పాపానికి ప్రారంభం ఏంటి? దురాశ. అమ్మమ్మ దేని చూసి ఇష్టపడి దురాశలో పడింది చెప్పండి? తిండేగా, తొండైన ఏడు తిండేగా. మానవుడు దేన్ని ఎక్కువ ఆశిస్తాడు? తిండిపోతున్నాం. తిండిని బట్టి దురాశ, కట్టుకునే దాన్ని బట్టి దురాశ, ఉండేదాన్ని బట్టి చెప్పండి. ఇల్లు, బట్ట, తిండి, ఇదే మన జీవిత విధానం. తినేగా దురాశ. ఏ ఆశలో ఉన్నామో పరిశీలించుకోవాలి. దురాశ గర్భం ధరించి పాపాన్ని కలిగి పాపం పరిపక్వం అయితే మరణం. ఏ మరణం? దేవుని సన్నిధికి వెళ్లకుండా నరకానికి వెళ్ళే మరణం. నరకానికి వెళ్తాం. ఈ రాత్రి ధ్యానం ఏంటంటే 2 అంశాలు చెప్పారు. ఒకటి, మన పాపులని దేవుని చెలబాటు అయిపోయాం. రెండోది, జన్మత ఇక్కడికి పాప స్వభావంతో వస్తున్నాం, కర్మ పాపంలో ఉన్నాం. ఈ 2 పాపము నుండి వైదొలిగి పరిశుద్ధ లోకానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి. ఇవి ఉన్నాయి. పరలోకం ఉంది, పరలోకమును నేను దిగి వస్తున్నాను, మీరు పరలోకానికి రావాలి, తండ్రి దగ్గర రావాలి, శాశ్వతంగా మీరు అక్కడ జీవించేటువంటి ఏర్పాటు ఉంది అని పరలోకము నుండి దిగి వచ్చిన వాడే యేసు. స్తోత్రం చెప్పండి. ఆ పాపము నుండి విడిపించి నీకు నాకు దైవిక నీతి పరిశుభ్రత ఇవ్వాలని ఈ లోకానికి వచ్చిన వాడే యేసు. మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నా, అర్థం చేసుకోండి. పాపి తనంతరు తానే పాపములో నుండి బయటికి రాలేదు. వస్తాడా? ఒక మద్యం అలవాటైన వ్యక్తి ఉన్నాడండి, బాగా అలవాటైపోయింది. అవును గారు కూడా దెబ్బలు పెట్టండి, బయటికి రావయ్యా అని భార్య చెప్పరా? వస్తాడా? ఇప్పుడున్న 100కు ఒకడు ఉంటాడు, భయపడి చస్తాడేమని తాగి ఆగు. 99 మంది
రాడు. మరి ఎవరు కావాలా? డాక్టర్ కావాలా? నువ్వు చస్తావు బాబు, సగం లోనే పోయింది, ఇవి నువ్వు ఆగని ఒక డాక్టర్ చెప్పాలి. అంతేనా? అంతేనా? అంటే ఆ బానిసత్వం, ఆ వ్యసనం, తాగుబోతాను, లేకపోతే ఇంకోటికి లక్షణాలు, ఇందాక పాస్ గారు చాలా లక్షణాలు చెప్పారు. ఆ లక్షణాల నుంచి బయటికి రావాలంటే తనంతా తాను రాలేదు. ఎందుకు? బానిస అయిపోయాడు. బానిస విడిపించబడాలి కదా. బానిస ఆ బానిసత్వం నుంచి విడిపించబడాలి. ఆ బానిసత్వం బయటికి రావాలి. పాపి తనంతుడుగా తాను విడిపించుకోలేడు. బానిస తనంతకు తానుగా విడిపించుకోగలడా? చెప్పండి, విడిపించుకోగలడా? విడిపించుకోలేడు. పాపము పట్టుకుంటే ఆ పట్టులో బయటికి తనకు పైకి రాలేడు. 3 లక్షణాలు. ఒకటి, ఈ లోకంలోనికి వస్తూనే కర్మపాపంతో వచ్చాం. రెండోది, జన్మపాపంతో వచ్చాం, కర్మపాపం సాగుతున్నాం. ఆ పాపి తనంతకు తానే బయటికి రాలేదు. 4వ అంశం చెప్తున్నాను, ఆ పాపంలో కలిగిన వ్యక్తి నిస్సహాయ స్థితిలో ఆగిపోతాం. బయటికి రావాలని ఆశ ఉంది, కానీ బయటికి రాలేదు. వ్యభిచారానికి అలవాటు పడినటువంటి వ్యక్తి ఉన్నాడు, బయటికి రావాలని అనుకుంటాడు. అరే, నా బ్రతికిది 10 మంది చూస్తే అల్లరిపాలవుతాను, బయటికి రావాలని అనుకుంటాడు. ఇలాంటి చాలా మంది అనుకుంటారు ఆ మాట. కానీ ఆ బానిసత్వం నుంచి బయటికి వస్తాను రాలేడు. పాపి నిస్సహాయ స్థితిలో ఉంటాడు. ఇదిగోండి నిస్సహాయ స్థితి. అయ్యా, నేను ఇక్కడి నుంచి మందిరానికి రావాలనుకున్నాను, కానీ రాలేకపోతాను. దేవునికి సమయం ఇవ్వాలి అనుకుంటున్నా, కానీ ఇవ్వలేకపోతాను. తెలుసుకోండి, దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, నీరిచ్చాడు, గాలిచ్చాడు, ఆహారం ఇస్తున్నాడు, ఈ లోకములో ప్రతి దినం జీవించిన శక్తినిచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి శక్తితో బతుకుతూ నేనేదో సంపాదించుకుంటూ తిరిగి సంపాదన కొంత దేవుడికి ఇద్దామని అనుకుంటాడు. అనుకున్నాడు. దేవుడు దిగి వచ్చి రోజుకి ఇంత గాలి పెరుగుతున్నావు, గాలికి నీకు ఇంత రేడు పెడుతున్నా, ఖర్చు చేస్తావు. హాస్పిటల్లో డబ్బులు కట్ట మీరు ధర్మం కదా. 8 లీటర్ పెట్టంగానే 3 ఏళ్ళు కట్టేది కట్టలేదు కదా. దేవుడు కూడా వచ్చి రోజుకి ఇంత నీకు ఆయుష్ ఇస్తున్నాను, రోజు కట్టేంటి చేస్తాడు. కట్టగలవా? 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 కట్టలేవు. దేవునికి ఇవ్వటానికి కూడా నిస్సహాయ స్థితి. ఊరితో మా పెద్దోళ్ళు చెబుతుంటారు, 100 రూపాయలు దేవునికి ఇస్తాడు, మందిరం కొత్త అంటారు. తీవ్ర సందేశినప్పుడు అందిస్తాడు. చెప్పండి, 10 రూపాయలు. 10 రూపాయలకి ఏమొచ్చు చెప్పండి. నిస్సహాయ స్థితి. మన ఆలోచన నిస్సహాయ స్థితి. పాపములో నుండి బయటికి రాలేనటువంటి దౌర్భాగ్యులు వంటి. రావాలని ఆశ ఉంది, మందిరానికి రావాలని ఆశ ఉంది, నేను ఎప్పటి నుంచి అబద్ధం ఆడకూడదని ఆశ ఉంది. ఆశ లేనివాడు ఎవరు అందరూ పరిశుద్ధంగా బ్రతకాలని అనుకుంటాడు. అవునా? ఎవరు కూడా తనకైతే ఇట్లా ఉండాలనుకోడు, కానీ నిస్సహాయ స్థితిలో ఉంటారు. ఈ 4 లక్షణాలు కలిగినటువంటి పాపి అయిన మనిషిని విడిపించడానికి, ఆ పాపి అయిన మనిషిని రక్షించడానికి, తనలో ఉన్న ఆ విషసర్పమైన పాపాన్ని తీసి, ఆ పాపాన్ని, దాని స్వభావాన్ని, ఆ పాప స్వభావంతో మనం చేసిన ఆ పాప కార్యాల యొక్క వెల చెల్లించడానికి ఒక వ్యక్తి కావాలి. ఈ లోకంలో అందరూ పాపలు వంటి ఆ వెల చెల్లించగలిగిన వ్యక్తి, ఆ పాపాన్ని తీసుకెళ్లిన వ్యక్తి, ఎవరైనా పాపము లేనివాడు రావాలి. అంతేనా? మనందరికీ కరోనా వచ్చింది అనుకోండి, మనకు ముందు ఇలాంటి వాడు రావాలా? కరోనా వచ్చి ముందు కదా వాడు కరోనా పొందాడు. ఎవరిస్తారు ముందు? కరోనా లేనివాడు మందు తీసుకొని మనకిస్తే మనందరం ఏమవుతాం? బ్రతుకుతాం. బ్రతుకుతాం. అట్లానే పాపము లేనివాడు పాపరహితుడు ఈ లోకంలో ఉన్నారు. ఉన్నాడు ఎవడన్నా? నీతి మందుడు ఒకడు లేడు, ఎవరు గ్రహించడం లేదు. అందుకని ఆ దేవుడు మన మీద జాలిపడి కృప పొంది ఆయన పరమ తండ్రి యేసు రూపంలో మానవ అవతారంలో లోక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఉదయం ధ్యానించాం, సర్వశక్తి ఈ లోకానికి యేసుగా వచ్చింది.
స్తోత్రం చెప్పండి. ఆ సర్వోన్నతుని ఐ పవర్, ఆ పరమ తండ్రి, అపరిమితమైన శక్తి కలిగిన దేవుడు మన రూపంలోనికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకు వచ్చాడు? మన పాపము రక్త మాంసాలకు సంబంధించి. పాపం దేనికి సంబంధించింది? మన రక్త మాంసాలకు సంబంధించి, ఈ శరీరానికి సంబంధించింది. శరీరానికి సంబంధించిన పాపం నుండి మనం విడిపించాలంటే శరీరంతో ఉన్న మనిషే కావాలా? అతను పరిశుద్ధుడై ఉండాలా? అతనిలో పాపం ఉండకూడదు. అతను దేవ స్వభావం కలిగి ఉండాలా? ఇక్కడ చూడండి, ఈ లోకంలో ఉన్న అందరినీ జన్మ పాపం నుంచి విడిపించాలి, కర్మ పాపం నుంచి విడిపించాలి. ఇక్కడ చూడండి, భవిష్యత్తు పాపం నుంచి కూడా విడిపించాలి. విడిపించగలిగినటువంటి పాపరహితుడి ఈ లోకానికి రావాలి. ఆ దేవుడు అన్నాడు, నా బిడ్డలు నిస్సహాయ స్థితిలో ఉన్నారు, నరక లోకానికి వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నారు. వారు వెళ్ళటం నాకు ఇష్టం లేదు, వారు నశించిపోవడం ఇష్టం లేదు, వారి ఆత్మలు నశించిపోవడం నాకు ఇష్టం లేదు, వారు నా బిడ్డలు అని జారిపడి తనకున్న ఆ సార్వభౌమత్వ అధికారాన్ని వదిలిపెట్టి నిత్యము కోటాను కోట్ల దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిగానాల ఆ సింహాసనం వదిలిపెట్టి నోటి మాటతో సర్వాన్ని కలుగు చేసి నిర్వహిస్తున్న ఆ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి యేసుగా క్రీస్తుగా ఈ లోకానికి వేధించాడు. స్తోత్రం చెప్పండి. దానిలో ప్రేమ ఉంది. స్తోత్రం చెప్పండి. అమ్మా, ఏముంది దానిలో? ప్రేమ ఉంది. ఆ దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, నువ్వు కాదన్నా నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు అవునన్నా నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు చనిపోయినాక నరకానికి వెళ్తావని తెలిసిన దేవుడు ఈ రాత్రి నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఈ ప్రాంతంలో తన సేవకును పంపించి మందిరాన్ని పెట్టి ప్రతి దినమునితో మాట్లాడుతున్నాడు. ఎందుకు? నీ ఆత్మ నశించకూడదు, నీ ఆత్మ నరక లోకానికి వెళ్ళకూడదు, నీ ఆత్మ నిత్య రాజ్యంలో ఉండాలి, 1000 ఏళ్ల జీవితంలో ఉండాలి, శాశ్వతమైన జీవితం ఉండాలని ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసుగా ఈ లోకానికి వచ్చాడు, నీతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు. భూమి మీద ఆ సర్వోన్నతమైన దేవుడు శరీరాకారంలోనికి వచ్చాడు, మానవ రూపంలోనికి వచ్చాడు. వచ్చి రక్తమాంసాలు కలిగినటువంటి మన పాప స్వభావాన్ని తీసివేయడానికి ఆయన రక్తమాంసాల్లో పాలివాడాయనో. స్తోత్రం చెప్పండి. రక్తమాంసాలతో ఈ లోకానికి వచ్చాడు, చెప్పాడు, ఆయన బోధించాడు. రక్షణ ఉంది, పరలోకం ఉంది, పరమ తండ్రి సన్నిధి ఉంది, రండి అని మనందరినీ ఆయన పిలుస్తున్నాడు. ఈ రాత్రి దేవుని మాట ఆలకించిన నీవు, సత్యాన్ని ఎరిగిన నీవు, ఒక మాట మనం అందరూ జ్ఞాపకం చేసుకున్నాం, ఒక దినాన్ని ఈ శరీరాన్ని వదిలిపెట్టడానికి సిద్ధపడుతున్నాం. మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో అని ఈ రాత్రి నువ్వు ఆలోచన చేస్తే యేసయ్య నీతో మాట్లాడతాడు. ఈ రాత్రి నువ్వు ఆత్మ గురించి ఒక చింతన కలిగి ఉంటే, ఒక్కసారి నా ఆత్మ పరలోకానికి వెళ్ళాలి ప్రభువా, నాకు నీకు అడ్డుగా ఉన్న ఆ పాపము నేను ఒప్పుకుంటాను, పశ్చాత్తాపడతాను అయ్యా, ఈ పాపమును వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఈ పాపము నుండి నిస్సహాయ స్థితిలో ఉన్నాను, ఈ రాత్రి నేను వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, వదిలిపెట్టే శక్తి కూడా నాకు దయచేయండి ప్రభువా. నువ్వు నేను ప్రార్థన చేస్తే యేసయ్య ఈ రాత్రే మన హృదయంలోనికి, మన ఆత్మలోనికి, మన కుటుంబంలోనికి వస్తాడండి. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రే వస్తాడు. తలదించిన ప్రార్థన చేద్దాం అందరం, ఎవరు మౌనం ఉండదు. ఈ రాత్రి దేవుని మాటలు విన్న మనమంతా